ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్ సంస్థ నుంచి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసింది. జస్ట్ 5 minutes బ్యాక్ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. 30,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎలాంటి ఫీజు అయితే లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ముందుగా నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి కూడా ఒక సపోర్ట్ కావాలి కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మన హైదరాబాద్లో ఈ యొక్క ఈసీఐఎల్ సంస్థ అనేది ఉంది. సో వీళ్ళ వెబ్సైట్లోనే ఒక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా అప్లై లింక్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 17/2025 సెలెక్ట్ చేసేసి ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పేసి పెట్టేసి సో ఇక్కడ ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీరు మొబైల్ ద్వారానే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసచ్చు అనమాట. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి సో అందరూ కూడా మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈసీఐఎల్ రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టింగ్ అనేది మన హైదరాబాద్లోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఇక్కడ తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారు. సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 31 August 2025 వరకు నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ అనేది మీకు ఉంటే సరిపోతుందన్నమాట. అయితే ఒక జాబ్స్కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లోనే సెలక్షన్ మెథడాలజీ అండ్ సెలక్షన్ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీకు ఎలా సెలక్షన్ చేస్తారంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడతారో సో వాళ్ళని అప్లికేషన్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు ఫస్ట్. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత సో మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడ అంటే మన హైదరాబాద్లోనే ఉంటుంది. మీకు సెలక్షన్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది ఎలా మనకి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, దేని పరిగణలోకి తీసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీకు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి 20% వెయిటేజ్ అనేది తీస్తారు. అండ్ మీకు ఉన్నటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి దానికి వచ్చేసేమో ఒకవేళ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 10 marks, ఇంకా మీకు ఇంకో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 10 marks, ఆ విధంగా మీకు ఆ యొక్క మార్క్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసేమో 50 marks. సో ఈ విధంగా టోటల్గా వచ్చేసి సో మనకి సెలక్షన్ క్రైటీరియా అంటే షార్ట్ లిస్టింగ్ అనేది ఎలా చేస్తారంటే ఈ విధంగా మిమ్మల్ని మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండవు అనమాట. సో మీరు జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీరు జాబ్స్కి అయితే సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా అయితే ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ ద్వారా మేము ఇంటిమేషన్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీకు ఈమెయిల్ అనేది రెగ్యులర్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి అప్లై చేసిన తర్వాత. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మీకు ఏజ్ వచ్చేసి మినిమం 18 years అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి జనరల్ వాళ్ళైతే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓబీసీ అభ్యర్థులు అయితే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 35 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎంత సాలరీ పే చేస్తారు అండ్ పోస్టుల నేమ్స్ ఏంటి అంటే టెక్నికల్ ఆఫీసర్స్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని కూడా ఇచ్చారు. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 160 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి వేకెన్సీస్ వచ్చేసి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 65, ఈడబ్ల్యూఎస్లో 16, ఓబీసీ 43, ఎస్సీ 24, ఎస్టీ వచ్చేసి 12. ఈ విధంగా ప్రతి క్యాస్ట్ వరకు ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది అంటే మీకు ఫస్ట్ ఇయర్లో మంత్లీ 25,000 రూపీస్ అనేది పే చేస్తారు. సెకండ్ ఇయర్లో వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా 28,000. దాని తర్వాత థర్డ్ ఇయర్లో వచ్చేసి 31,000. దాని తర్వాత ఫోర్త్ ఇయర్లో కూడా ఎవ్రీ మంత్ 31,000. ఈ విధంగా మీకు ఎవ్రీ ఇయర్ కూడా శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్తూ ఉంటారు.
అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు మిమ్మల్ని ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ ఇప్పటికీ కూడా వర్క్ అనేది చేస్తూ ఉన్నారు. సో మీకు ఫర్దర్గా ఇదే సంస్థలో పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా మీకు ఈసీఐఎల్ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడుతూ ఉంటాయి కదా, అప్పుడు మీకు ప్రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ఎవరైతే మినిమం 60% మార్కులతో బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రైమరీ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏ విభాగాల్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలంటే ఇక్కడ మనకి ఆ యొక్క డిసిప్లిన్స్ని అయితే ఇచ్చారు. క్లియర్గా వినండి. ఈసీఈ వాళ్ళు, అలాగే ఈటీసీ వాళ్ళు, అలాగే E&Iకి సంబంధించి, అలాగే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ట్రిబుల్ వాళ్ళు, ఎలక్ట్రికల్ వాళ్ళు, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, అండ్ ఐటీ మెకానికల్. సో సివిల్ తప్ప దాదాపుగా అన్ని స్ట్రీమ్స్ని అయితే ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉండాలి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించి దాదాపుగా నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఎవరైతే 1 year అప్రెంటిస్షిప్ అనేది ఎవరైతే చేసుంటారో సో బీటెక్ తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ రిలేటెడ్ ఫీల్డ్లో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. సో మీకు అప్రెంటిస్షిప్ లేకుండా నార్మల్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ ఫీల్డ్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రొడక్షన్ కానీ, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ కానీ, రిపేర్ కానీ, మెయింటెనెన్స్, మార్కెటింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్, కంట్రోల్స్, ఎక్విప్మెంట్. సో ఇలాంటి ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటి అప్రెంటిస్షిప్ కానీ చేసినట్లు ఒక సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా ఆపరేషన్స్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ వీవీపీఏటీస్ కోసం అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఉన్నా కూడా ఎలిజిబులే. కాకుంటే మీకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. బీటెక్ అనేది పాస్ అయ్యి ఉండి ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే సో మీకు జాబ్ అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే 99% ఉన్నట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు మెయిల్ అనేది పంపిస్తారు. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నాము పలానా రోజు, సో మీరు ఇంటర్వ్యూకి రండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుని అని చెప్పేసి చెప్తారు. సో మీకు అక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి ఆ డేట్స్ అన్ని కూడా వాళ్ళు మీకు మెయిల్లోనే చెప్పడం అనేది జరుగుతుంది. అయితే జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వస్తాయి. మీకు మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ అండ్ పీఎఫ్కి సంబంధించి ఇలా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. అంటే నార్మల్గా రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో సో దాదాపుగా అవన్నీ కూడా మీరు ఇక్కడ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. మనకి ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా మంచి అవకాశం. ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా మీకు దాదాపుగా అప్ టు 5 to 6 years వరకు కూడా కాంట్రాక్చువల్ అనేది ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్దర్గా మీకు ఒకవేళ పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోదు. ఖాళీగా ఉండి మీరు జాబ్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఎవరైతే బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళకైనా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.